ఉండాటి మళ్ళీ ఏంటి? ఇంకో మాట. ఇదిగో పొద్దున్నే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దెబ్బలు తింటావు చెప్తున్నా. లేదు లేదు, ఈ తూరి సీరియస్ మ్యాటర్. రా. ఏంటి? ఇంకా దగ్గరగా రాబ్బా, చెవులో చెప్పాలి. ఇందాక వేసినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెంప పగలు కొడతాను. చెప్పు. నిజంగా ఇది సీరియస్ మ్యాటర్. చెప్పు. ఈరోజు వెళ్ళి అందంగా ఉండవు తెలుసా? ఏయ్ లూసు పురుష, నిజంగా ఒట్టు ముద్దొస్తున్నావు. మొహం పచ్చడవుద్ది. పంచుడు. మీ పొండటే చెయ్యొదులు. కష్ట సుఖాల్లో పాప పుణ్యాల్లో అసలెప్పుడు ఈ చెయ్యి వదలనని చెప్పే పెళ్లిలో మంత్రాల సాక్షిగా నీ చెయ్యి పట్టుకోనున్నా. అంత సులభంగా వదిలేస్తానా ఇందా? ఏయ్ చాలు చాలు, నట్టింట్లో ఉన్నావు. ఏదో రూమ్ లో ఉన్నట్టు ఓ అని సరసాలు. అమ్మా గీతమ్మా, గోవిందయ్యా, రండి రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం. గీతమ్మ అంటే బానే ఉండదే, గోవిందయ్య అంటే నేనేదో 90 ఏళ్ల ముసలోళ్ళలాగా అనిపిస్తా ఉండదు. గోవింద్ అని పిలవండి చాలు. మీరు గీతమ్మ గారి మొగుడు, గోవింద్ అని ఎట్టా పేరు పెట్టి పిలిచేది? గోవిందయ్య అంటే కొంచెం మర్యాదగా ఉంటది. ఉరుయ్, ఏందే గీతమ్మ గారి మొగుడా? చూస్తా ఉంటే మా నాయన పోస్ట్ నాకు వచ్చేసేటట్టున్నదా? ఊళ్ళో మా నాయన పేరు సగం మందికి తెలీదు. కనకరత్నం మొగుడు అంటేనే గుర్తుపడతారు. ఇప్పుడు నన్ను కూడా గీత మొగుడు అంటారేమో. కొంచెం జాగ్రత్త పడాల బో, లేకపోతే మన ఐడెంటిటీ మిస్ అయిపోయేటట్టున్నారు సామా. రండి కూర్చోండి. అయ్యో పర్లేదమ్మా. చెప్పండి. అప్పు కోసం వచ్చామమ్మా. ఏంటి ఒక్కసారి నలుగురు కలిసి ఎవరి అప్పుకొచ్చారు? అవసరాలకు వాళ్ళం వచ్చాం, ఇక్కడికి వచ్చాక కలిసాం. తాకట్టుకి ఏమైనా తెచ్చారా? లేదమ్మా, వ్యాపారం చేసేవాళ్ళం కదా, తాకట్టుకి ఏం తెస్తాం? పత్రాల మీద సంతకం చేస్తాం. ఎంత కావాలి? 5 లక్షలమ్మా. నాకు 4 లక్షలమ్మా. నాకు 4 లక్షలమ్మా. నాకు 4 లక్షలు అవసరం అమ్మా. 3 4 12, ఆయన 5, మొత్తం 17 లక్షలా? ఉండండి ఉండండి. ముందు మా కంపెనీలో ఎంత సరే అట్నే కానివ్వండి, పత్రాలు రాయించండి. చూస్తా ఉంటే ఓ పెద్ద ఫైనాన్స్ కంపెనీకి ఓనర్ అయిపోయినట్టున్నదబ్బా. గొప్పగా ఎదగాలనే కదా ప్రయత్నిస్తున్నాం. అంతా దేవుడి దయ.
దేవుడిదే అంటే ఓ మాట గుర్తొచ్చింది, చిన్న మాట. ఏంటి మళ్ళీ వేషాలా? అబ్బే కాదు, ఎట్రా. ఏంటి? అసలు నీకు చెప్పాలనుకున్న విషయమే మర్చిపోతాండా, ఏదేదో చెప్తాడా. చెప్పు. ఏయ్, అబ్బా వేషాలు ఎక్కువైపోయాయి. ఏయ్, ఏయ్. ఆ! అప్పా, అవునా? అది అప్పా. మీ అప్ప ఇప్పుడే ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళారు. వచ్చేస్తారుండు. అప్పా దేని గురించి పిలిచారు? దేని గురించి పిలిచారు అనేది తర్వాత సంగతి. ముందు నువ్వు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకో చెప్తున్నా. మీ అప్ప దగ్గర పూరి బాలాజీ గురించి మాట్లాడితే మాత్రం బావుండదు చెప్తున్నా. ఆ నిజం తెలిసిన కాడ్నుంచి నాకు నిద్ర లేదు. ఆయనకైతే ప్రాణమే పోతుంది. అమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడొద్దు. మాట్లాడేదేంటే? తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతోంది. కనిపించిన పాపానికి మనసంత లేకుండా చేస్తున్నారు మీరు. ప్లీజ్ అమ్మా, ఏ, నువ్వలా మాట్లాడొద్దు. నువ్వలా మాట్లాడితే మేమెలా సంతోషంగా ఉంటాం? మరి మీరు చేసే పనులకి మేం సంతోషంగా ఉంటున్నామా? మనశాంతిగా ఉంటున్నామా? అమ్మా ప్లీజ్, అప్పాతో ఎలాగైనా అందరం కలిసి మాట్లాడదాం, ఒప్పిద్దాం. పళ్ళు రాలగొడతాను మళ్ళీ ఆ మాట మాట్లాడేవంటే. అమ్మాయి, ఊరికే ఉండవే. ఎందుకు అరుస్తున్నావు? బయట అల్లుడు వినాలనా? ఇప్పటికే నీ పెళ్లి గురించి మీ నాయన చాలా బాధపడ్డాడు. ఇప్పటికే ఈ ఇంట్లో నువ్వున్న పరిస్థితిని చూసి మనశ్శాంతిగా లేడు. క్షణక్షణం భయమే. నీ జీవితం ఎలా ఉంటుందో ఏంటోనని. ఇప్పుడు పూరి విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేడమ్మా. మాకు మాత్రం పూరికి నచ్చిన మనిషిని చెయ్యాలని ఉండదా? కాని నచ్చడం, ఇష్టాలు ఇవన్నీ పెళ్లికి ముందుంటాయమ్మా. పెళ్లి తరువాత ఎవ్వరూ సంతోషంగా ఉండరు. పూరి సంతోషం గురించి ఆలోచిస్తే ఇప్పుడు కష్టం అనిపించినా మనసుకి సర్దు చెప్పుకోవడం మంచిది. మాలా ఆలోచించు. పార్టీ అలా ఎలా చెప్తారు? పూరికి కావాల్సిన జీవితం కోసం తను సర్దుకుంటుంది కదా, తను చూసుకుంటుంది కదా. ఏదే నీలాగా? ఏం సుఖపడుతున్నావే ఇక్కడ నువ్వు? ఏదో నాలాగా నీకు కొంచెం నోరుంది గనక ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్నావు. అది నోట్లో నాలుక లేని పిల్ల. అసలిక్కడ బ్రతకలేదు. ఇది కరెక్ట్ కాదు. పైగా ఇప్పటికే బంధువుల దగ్గర సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నావు. మళ్ళీ ఇలాంటిది జరిగిందంటే ఇక అంతే. అమ్మా, బంధువులు 4 రోజులు మాట్లాడతారు, తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళుంటారు. కానీ బ్రతకాల్సింది పూరి. పైగా నేనిక్కడే ఉన్నాను కదా, ఏం భయం లేదు. నేను చూసుకుంటానమ్మా. వద్దు తల్లి, నువ్వు చూసుకునేది వద్దు, ఏమీ వద్దు. నీ జీవితం నువ్వు చూసుకో చాలు. నీ గురించే మాకింకా టెన్షన్ తగ్గడం లేదు. ఏంటి? ఏం లేదు సామి, ఎప్పుడూ ఇంట్లో ఉండే వ్యవహారమే కదా, దాని గురించే. ఏమైంది? ఏం లేదులే, నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడు సామి. అమ్మ గీత, పూరి పెళ్లి ఈ నెలాఖరికి పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. పెళ్లికి ఎలాగైనా ఎంతో కొంత అప్పు చేయాల్సొస్తుంది. కానీ దానికి ముందు పూరి నగలున్నాయి కదా, అవి విడిపించేయాలి. మీ ఇద్దరి నగలు ఎంతకి తాకట్టు పెట్టారు? 25 లక్షలు కప్ప. 25 లక్షలా? అందులో పూరి నగలు 15 లక్షలుంటాయి కదా? ఉంటాయప్పా. అయితే మీరు వ్యాపారం చేస్తున్న డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి కదా, ముందవి తీసుకెళ్లి బ్యాంకులో కట్టేసి పూరి నగలు మాత్రం విడిపించు. మిగిలిన డబ్బులతోటి మీరు వ్యాపారం చేసుకోండి. ఏంటి గీత, చెప్తుంటే సైలెంట్గా ఉన్నావు? అప్పా, ఇప్పుడు డబ్బులు లేవు. ఏంటి, డబ్బులు లేవా? డబ్బులు లేవంటే అన్నీ అప్పులకిచ్చేశాం. ఏంటి, 25 లక్షలు అప్పుగా ఇచ్చేసావా? అవునప్పా, 25 లక్షలు తీసుకుంది వ్యాపారం చేయడం కోసమే కదా. ఇందాక పార్టీ వచ్చి పిలిచినప్పుడే 4 వచ్చారు. 15 లక్షలున్నాయి, అవి వాళ్ళకి అప్పిచ్చేశాము. ఒక మాట మాకు చెప్పే పనిలేదా? అమ్మా, నాకేం తెలుసు? ఉన్న డబ్బులన్నీ ఇస్తే వడ్డీ డబ్బులొస్తాయి, మన ప్రాబ్లమ్స్ కొంచెం సాల్వ్ అవుతాయనే కదా చేశాను. ముందు వెంటనే వాళ్ళని పిలిచి ఆ డబ్బుల్ని వాపస్ తీసుకో. అదిప్పుడు ఎలా కుదురుతుందమ్మా? అప్పు తీసుకున్న వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం తీసుకున్నారు. తీసుకున్న వెంటనే
మనం తిరిగి అడిగితే ఎలా ఇస్తారు? అవేమన్నా వాళ్ళ డబ్బులా? మన డబ్బులే కదా, అడిగి తీసుకో. అమ్మా, అడిగినా ప్రయోజనం ఉండదు. వాళ్ళకి ఎంత అవసరం లేకపోతే అప్పు చేయడానికి వస్తారు. అదంతా నాకు తెలీదు. మన డబ్బులవి. మన అవసరాలు మనకున్నాయని చెప్పి తిరిగిచ్చేయమని చెప్పు వెంటనే. సెల్వి, గమ్మునుండు. అమ్మా గీత, దీనికి ముందు 10 లక్షల రూపాయలు అప్పిచ్చావు కదా? అవునప్పా. అవి తాకట్టుకే వచ్చుంటాయి కదా? కొన్ని తాకట్టుకొచ్చాయప్పా. ఎంతుంటాయి? తాకట్టు పెట్టుకుని ఒక 3 లక్షల దాకా అప్పిచ్చుంటామప్పా. మిగిలినవన్నీ బాండ్ పేపర్ మీదే ఇచ్చాం. ఏంటో, కనీసం ఆ 10 లక్షల రూపాయలకి నగలు తాకట్లో ఉంటే గనక అవి బ్యాంకులో పెట్టి పూరి నగలు విడిపించొచ్చు. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయింది. ఇప్పుడేంటి చేయడం? అంతా దీని మూలానే. వ్యాపారం వ్యాపారం అంటూ ఒకటి మొదలు పెట్టింది. దాన్ని పెళ్లి కోసం తీసిపెట్టిన నగల్ని ఇది తాకట్టు పెట్టేసింది. సెల్వి, అన్నీ ఒప్పుకొని తనకి మంచి జరుగుతుందనే కదా ఇచ్చాం. ఇప్పుడు ఊరికే దాని మీద కేకలేకు. చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ అప్పులోళ్లతో మాట్లాడు, ఆ డబ్బులు రాబట్టు. అమ్మా, ఇవ్వరమ్మా. ఏయ్, నువ్వు ముందడుగు. సరే, మాట్లాడి చూస్తాను. ఆ వెళ్ళు. పూరి, ఏంది? ఏం మాట్లాడు? ఏం మాట్లాడను? ఏం చేద్దామంటో? నాకు కూడా అదే ఏం తెలియడం లేదు. రాత్రి నాకు కల వచ్చిందబ్బా. ఏం కల? మన ఇద్దరి పెళ్లికి మన 2 ఏళ్లలో సంతోషంగా ఒప్పేసుకున్నారంట. మనకే 2 సార్లు పెళ్లి జరిగిందంట. 2 సార్లా? అవునా? ఒకటి తెలుగు పద్ధతిలో, ఇంకోటి తమిళ పద్ధతిలో. తమిళ పద్ధతిలో అయితే నేను పెద్ద తమాషాగా ఉన్నానంట. ఇంకా ఆ తర్వాత మనకి పిల్లకాయలు కూడా పుట్టారంట. పిల్లకాయలు పుట్టినాక మీ అమ్మ మా అమ్మ ఒక్కటే గొడవ. పిల్లలకి తమిళ పేరు పెట్టాలా తెలుగు పేరు పెట్టాలా అని. మీ అమ్మేమో తమిళ పేరు పెట్టాలా అని, మా అమ్మేమో తెలుగు పేరే పెట్టాలా అని. ఇంతకీ ఏం పేరు పెట్టారేంటి? నేను తమిళ పేరు వద్దు తెలుగు పేరు వద్దు ఇంగ్లీష్ పేరు పెడదామని చెప్పినా. అబ్బా, నవ్వినవులే. ఇంగ్లీష్ పేరా? ఏం పేరు? ఆర్నాల్డ్ షార్ట్ నిక్కరు. ఏంది నవ్వుతా ఉండో? ఏం పేరు? మళ్ళీ చెప్పు. ఆర్నాల్డ్ షార్ట్ నిక్కరు. ఎప్పుడు ఏం లేదా నువ్వు? సినిమాలో యాక్ట్ చేసి ఉంటాడు చూడు, కండ్లు పెట్టుకున్నా. మనకేమో బొత్తిగా కండలు లేవు కదా. పుట్టే మన బిడ్డకైనా బాగా కండ్లు ఉండాలనే అది చిన్నప్పుడే ఆర్నాల్డ్ షార్ట్ నిక్కర్ అనే పేరు పెట్టదని అనుకుంటా ఉండా. అది ఆర్నాల్డ్ షార్ట్ నిక్కర్ కాదు, ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్. అదే కదా నేను చెప్పింది కూడా, ఆర్నాల్డ్ షార్ట్ నిక్కర్. ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్. అదేలే అబ్బా. ఈ పేరు ఎవరికైనా నోరు తిరుగుతుందా? అసలు మీ అమ్మ పలకగలుగుతుందా అని. ఏముంది, ఆమె ఊరే ఆర్నాల్డ్ ఆర్నాల్డ్ అని పిలుచుకుంటది, తప్పే ఉంది. ఆహా, ఊళ్ళో వాళ్ళందరూ ఒరే షార్ట్ నిక్కరు అని ఎగతాళి చేస్తూ ఉంటారు. పిచ్చి పిచ్చి పేర్లు, పిచ్చి పిచ్చి ఆలోచనలు నువ్వును. అయినా నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది తెలుసా? దేనికి? మొన్నటి వరకు ఎక్కడ నేను దక్కకుండా పోతానోనని భయపడి నానా గొడవ చేసేవాడివి. ఇప్పుడు ధైర్యంగా సరదాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నాకు భయంగా ఉంది. నిజం చెప్పమంట? ఏంటి? నాకు కూడా లోపల భయంగానే ఉండదు, కానీ రేసు గుర్రం శృతి హాసన్ మాదిరిగా లోపలే భయపడతా ఉండా, పైకి చూపించడంలా. నువ్వేమో కలలో మన పెద్దవాళ్ళందరూ ఒప్పేసుకున్నారు, మనం పిల్లల్ని కనేసాము, వాళ్ళ పేర్ల గురించి గొడవ పడుతున్నారు అని కలలు కంటున్నావు. కానీ అసలు మన పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? మా అమ్మ
నా మటుకు నాకు గొప్ప గర్వంగా ఉంది. మో ఇది మరీ కొంచెం ఓవర్గా లేదో? చూసేదానికి ఓవర్గా ఉండొచ్చేమో గాని నాకైతే మాత్రం మామూలు గర్వంగా లేదు. నిన్ను ఏకాంబరంగాన్ని నా కడుపును మోసి పెంచానంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా? ఆహాహా, మీవి మామూలు తెలివితేటలు కావే. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలా. నీ తెలివితేటలతో మన ఊరి గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకుని ప్రపంచ బ్యాంకులకు అప్పు చేయగలవు. మరీ దిష్టి పెట్టేవాకా? ఇప్పటికే మన మీద చాలా మంది కండ్లుంటాయి. అట్ట దిష్టి కళ్ళపడే ఈ ఇంటి కోడ్లనే పేరుతో వచ్చి ఏకులా వచ్చి మేకులా తయారయ్యిండది. నాకు పోటీగా వ్యాపారం మొదలుపెట్టిండది. పెడితే మాత్రం ఏం ప్రయోజనమే? హనుమంతుడి ముందు కుప్పిగంతులా? నీ ముందు నీ అన్న ఏకాంబరం ముందు అదెంత, దాని బతుకెంత? వడ్డీ వ్యాపారం మొదలెట్టేస్తే నీకు పోటీ అయిపోతుందా? సూర్యుడి ముందు డ్యూటీ పట్టేస్తే గొప్ప వెలుతురైపోతుందా? నీ అన్న మాత్రం నీకు ఏ మాత్రం తీసిపోడే. నువ్వు చూసి రమ్మంటే వాడు కాల్చుకొస్తాడు. ఆయన నువ్వు ఉన్నావు కాబట్టి ఏదో అనుకున్నది అనుకున్నట్టు అట్ట నెట్టుకొచ్చేస్తాండా. కాని నా కొడుకులెవ్వరూ నేను చెప్పిన మాట ఈనేడట్టే లేరు. కోడల్లాగా వచ్చింది తోడేళ్లాగా తయారైండది. అది నా చెప్పు చేతుల్లో లేకపోతే ఈ వ్యాపారం, ఈ కొంప, ఈ ఆస్తిపాస్తులు ఎట్టా కాపాడుకునేది? అన్నీ దారిలోకి వచ్చేస్తాయిలే. కీలిరిగి వాత పెట్టాలని బాగా పెట్టావుగా వాత. లేకపోతే నీకు పోటీగా వడ్డీ వ్యాపారం మొదలు పెడుతుందా? ఇప్పుడు దాని వేలుతోనే కన్ను ఎలా పొడిపించానో చూడు.